మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కీలక అసెంబ్లీ నియోజకవర్గం ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక వస్తుందా? మరోసారి తెలంగాణ రాజకీయాలు ధూమ్ధామ్గా సాగనున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుందని పార్టీ నాయకులు శ్రేణులు అలర్ట్ గా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన పార్టీ నాయకులను సూచించారు. దీన్ని బట్టి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం మరోసారి చర్చకొచ్చింది. తాజాగా ఆయన ఖైరతాబాద్ బీఆర్ఎస్ నాయకులతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగానే ఖైరతాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుందని, పార్టీని గెలిపించుకోవడం అత్యంత కీలకమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పరోక్షంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని, దీన్ని మరింత పెంచుకునేందుకు కార్యకర్తలు ఇంటింటికి తిరగాలని, ప్రజలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధించేందుకు అందరూ సమాయత్తం కావాలని కేటీఆర్ సూచించారు. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. ఖైరతాబాద్ నుంచి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ విజయం దక్కించుకున్నారు. ఆయన కొద్ది కాలంలోనే అధికార కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఆయనతో పాటు మరో 9 మంది కూడా కాంగ్రెస్ అనుకూలంగా మారిపోయారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అటు న్యాయ పోరాటం, ఇటు రాజకీయ పోరాటం కూడా సాగించింది. అయితే దానం నాగేందర్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇతర నాయకుల్లా కాకుండా నాగేందర్ కాంగ్రెస్ కు మద్దతు పలికితే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక మందిని చేర్చుకోలేదా అని నిలదీశారు. ఇక స్పీకర్ విచారణకు కూడా పలుమార్లు ఆయన రాలేదు. ఈ పరిణామాలకు తోడు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని ఆదేశిస్తే తాను ఇప్పుడే చేస్తానని కూడా దానం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పై తరచూ సభల్లో ప్రస్తావిస్తున్నారు. మూసీ ప్రక్షాళన సహా ధాన్యం, కేసీఆర్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ వాదాన్ని కూడా బలంగా వినిపిస్తున్నారు. ఇలా ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ సహా కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తన పార్టీని అలర్ట్ చేయడం విశేషం.